ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్నారంటూ మండిపడ్డ ఆయన ఒక దశలో తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కి ఇప్పుడు కొత్త డ్రామాలను తెరరేపుతున్నారని శ్రవణ్ విమర్శించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో తన చెప్పును చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావడం లేదంటూ నిప్పులు చెరిగారు. పాలనలో పారదర్శకత లేదని, పేదల సంక్షేమాన్ని విస్మరించి కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కోస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్లు వివరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పిన నేతలు నేడు సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరియు ఇతర విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. జాడా శ్రవణ్ తన ప్రసంగంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూడాలని సూచించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసినందుకు గాను రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అలా లేని పక్షంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆయన వాడిన భాష మరియు విమర్శల తీరు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కూటమి నాయకులు శ్రవణ్ వ్యాఖ్యలపై ప్రతిదాడికి దిగుతారు, కానీ ఆయన మాత్రం తన పోరాటం ఆపేది లేదని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాడతానని జాడా శ్రవణ్ స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.